పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. ప్రార్థించుకుందాం. మికిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క దారుణమైనటువంటి పరిస్థితుల్లో, భయానకమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పటికీ మీ కృపచేత సజీవ సంఘముగా, సజీవముగా ఇది మిమ్మను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప సజీవ నిరీక్షణ బట్టి, శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని వినుటకు మా హృదయాల్ని సిద్ధపరచుకొనిచున్నగా కొద్దిసేపు ఏకాగ్రతను కలిగి మా ధ్యాసను మీ వాక్యంపై నిలుపుకొని మీ యొక్క వాక్యాన్ని వినగలిగేటువంటి మనస్సును, దాన్ని స్వీకరించి పాటించేటువంటి సహాయాన్ని, విధేయతను మాకు అనుగ్రహించడం ప్రార్థిస్తూ ఉన్నాను. శక్తివంతమైనటువంటి మీ వాక్యంను బోధిస్తున్నటువంటి నన్ను బలపరిచి గొప్పగా నీ నా మహిమార్థం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రస్తుత లోకంని మనం చూసినట్లయితే వీఆర్ లివింగ్ ఇన్ అ డేస్ ఆఫ్ గ్రేట్ డిస్పేర్. ఎంతో నిరాశ చెందినటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ ఒక్క మనుషునికి కూడా ప్రస్తుతము నిరీక్షణ ఉందా లేదా అనేటువంటి సందేహమే కనిపిస్తూ ఉంటుంది. నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు, నిరాశతో కూడినటువంటి పరిస్థితుల్లో ఇది మనం జీవించడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దినాన ఎన్నుకొనబడినటువంటి అంశము ద లివింగ్ హోప్ ఆఫ్ ద చర్చ్. ద లివింగ్ హోప్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క సజీవ నిరీక్షణ. లాక్డౌన్ కాలంలో సంఘము మీద 2 సందేశాలు ఇవ్వటం జరిగింది. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. రెండవది, సంఘములో ఆరాధన ఏ విధంగా ఉండాలి, ద వర్షిప్ ఆఫ్ ద చర్చ్. ఈ దినాన ద లివింగ్ హోప్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క నిరీక్షణ ఏంటి, సంఘం యొక్క సజీవమైనటువంటి నిరీక్షణ ఏ విధంగా ఉంటుంది అని ఈ దినాన మనం చూడటానికి సిద్ధపడదాం. నిరీక్షణ అనే పదాన్ని, దాని అర్థాన్ని ఒకవేళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనిషికి సాధారణంగా ఈ పదం యొక్క అర్థం తెలుసో తెలియదో సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే డిక్షనరీలో కూడా, నిఘంటువులో ఈ పదం యొక్క అర్థాన్ని చూస్తున్నప్పుడు దాంట్లో ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్ టు హ్యాపెన్. ఆశించింది జరగాలనే ఎదురుచూపు కలిగి ఉండటం, అయితే ఆశించింది జరగాలి అనేటువంటి ఆపేక్ష ఉండటాన్ని హోప్ అని అంటారు. అయితే మనిషి మనుగడని మనం చూస్తే నిరీక్షణ లేకుండా మనం జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువగా ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఐ హోప్ యూ ఫీల్ బెటర్, మీరు మంచిగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఐ హోప్ ఐ సీ యూ అగైన్, మిమ్మల్ని మరలా చూడాలనుకుంటూ ఉన్నాను. సో హోప్ అనేటువంటి పదాన్ని రకరకాలుగా వాడటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. అయితే మనుషులుగా మనం వాడుతూ ఉన్నప్పుడు, ఇహలోకపరమైనటువంటి నిరీక్షణ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దెర్ ఈజ్ నో సర్టనిటీ ఇన్ వరల్డ్స్ హోప్. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిరీక్షణలో నిశ్చయత అనేటువంటిది లేదు. అందుకనే బహుశా అని అంటాం, ఐ హోప్ సో అనేటువంటి పదాన్ని వాడటాన్ని చూస్తూ ఉంటాం. ఇటీవల జరిగినటువంటి ఉపద్రవాన్ని, ఆ కోవిడ్-19ని ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అది రానంత వరకు కూడా మనుషులకి వారి జీవితాల పట్ల, వారి భవిష్యత్తు పట్ల, వారి పనుల పట్ల ఎంతో నిరీక్షణ కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలా న్యూస్ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు 2-3 సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆమె వివాహానికి సిద్ధపడుతూ ఉంది ఫిబ్రవరి ఆ మాసంలో. వివాహానికి సిద్ధపడిన తర్వాత కరెక్ట్గా రేపటి దినాన వివాహము అనగానే ఒక వార్త వచ్చింది. అదేంటంటే వివాహం ఆడేటువంటి పురుషుడు, ఆ వ్యక్తి కోవిడ్ వచ్చి మరణించాడు అనేటువంటి వార్త. ఫిబ్రవరి మాసంలోనే
అప్పుడే ఉద్యోగంలో చేరి ఒక యవనస్తుడు నా జీవితం ఇంకా స్థిరపడింది అని అనుకునే లోపే ఈ కోవిడ్ రావటము ఉద్యోగం నుంచి తీసివేయటం కూడా జరుగుతూ ఉంది. చాలామంది నాకు ప్రమోషన్ వచ్చిద్ది, నా యొక్క శాలరీ పెరిగిద్ది అనేటువంటి నిరీక్షణలో ఉన్నటువంటి సమయంలో ఈ కోవిడ్ని బట్టి ఉన్న ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉండటాన్ని మనం చూస్తాం. వచ్చేటువంటి శాలరీ కూడా సగం శాలరీ రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. పని చేసేటువంటి పని కంటే ఎక్కువ పని చేయటం అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా పంట చేతికొచ్చింది అనేటువంటి సమయంలో మిడతల దండు రావటము, పంట నాశనం అవటం అనేటువంటి చూస్తాం. పిల్లారా, మనిషి నిరీక్షణ, ఇహలోకంలో ఉన్నటువంటి నిరీక్షణ నిశ్చయత అనేటువంటిది ఉంది. అనిశ్చయతతో మనిషి నిరీక్షణ కలిగి ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ హోప్లెస్ వరల్డ్. నిరీక్షణ లేనటువంటి లోకంలో మనం జీవిస్తూ ప్రయాణము చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున ప్రతి మనిషి కూడా దేన్ని డిస్కవర్ చేయడానికి, దేన్ని వెతకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడంటే నిరీక్షణ. వీఆర్ ట్రయింగ్ టు డిస్కవర్ ద హోప్. కానీ ప్రపంచంలో ఇంతమంది నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే కేవలము ఒకే ఒక గుంపుకి మాత్రము నిరీక్షణ ఉంది. ఆ గుంపు పేరే సంఘం. యాజ్ ఎ చర్చ్ వీ హ్యావ్ హోప్. సంఘానికి నిరీక్షణ ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. రేపేమైద్దో నాకు తెలియదు. రేపు అనేటువంటిది అనారోగ్యం తీసుకురావచ్చు, రేపు అనేటువంటి ఒక ఉపద్రవాన్ని తీసుకురావచ్చు, రేపు అనేటువంటి ఒక మరణాన్ని తీసుకురావచ్చు, బాధ రావచ్చు, వేదన రావచ్చు, ఏదైనా రావచ్చు. రేపేం జరిగిద్దో ఒక సంఘముగా నాకు తెలియదు. కానీ ఒకటి నాకు తెలుసు, అదేంటంటే నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు తిరిగి రానయ్యున్నాడు. విశ్వాసం. ద గ్లోరియస్ హోప్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం యొక్క మహిమార్థమైనటువంటి నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏంటి అని అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ. అందుకనే లోకంలో నిరీక్షణకు ఎటువంటి నిర్వచనం ఇచ్చినా సరే బైబిల్ గ్రంథంలో నిరీక్షణ అనేటువంటి పదాన్ని వాడుతున్నప్పుడు గ్రీకు భాషలో చాలా చక్కగా దాన్ని వాడుతూ ఉంటారు. గ్రీకు భాషలో నిరీక్షణ అంటే ఏంటంటే హెల్ప్ ఇట్ జో అని అంటారు. దానికి అర్థం ఏంటి అని అంటే ఎక్స్పెక్టింగ్ వాట్ ఈస్ షూర్. నిశ్చయముగా జరిగేటువంటి దాని కొరకు ఆపేక్షించుట. అంటే నేను నిశ్చయముగా నమ్ముతూ ఉన్నాను, ఇది జరిగిద్ది, ఇది ఖచ్చితంగా జరిగిద్ది, తథ్యము అనేటువంటి నిశ్చయత నాలో కనిపిస్తూ ఉంటుంది. ఇహలోక నిరీక్షణ మనం చూస్తే నిశ్చయత లేదు. క్రైస్తవ నిరీక్షణ మనం చూస్తే నిశ్చయతతో కూడినటువంటి నిరీక్షణ క్రైస్తవులు కలిగి జీవించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినాన క్రీస్తుని యొక్క రెండవ రాకడ గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. విశ్వాసం గురించి, ప్రేమ గురించి రకరకాల వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండో రాకడ గురించి కేవలం పాత నిబంధనలోనే 1845 వర్సెస్ మనం చూస్తాం. 1845 వచనాలు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నూతన నిబంధనలోకి వస్తే 318 వచనాలు రెండో రాకడ గురించి మాట్లాడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథము కూడా ది అల్టిమేట్ ఫోకస్ ఆఫ్ ద బైబిల్ మొత్తంలో కూడా అంతిమ గురి ఏంటి అని అంటే ఇట్స్ అ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ అ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ అనేటువంటిది మనం చూస్తాం. అపోస్తులు దాన్ని బోధించారు, దేవదూతలు దాన్ని నిర్ధారించారు, యేసు క్రీస్తు ప్రభువారు దాని కొరకు వేచి ఉండమని ఆజ్ఞాపించారు. అది సంఘం యొక్క బేసిస్, అది సంఘం యొక్క పునాది. వేర్ దెర్ ఈజ్ నో హోప్ ఇన్ ద చర్చ్ ఈజ్ యూజ్లెస్. ఏ సంఘముకైతే నిరీక్షణ ఉండదో ఆ సంఘం అనేటువంటిది నిరర్ధకము అనేటువంటి విషయాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మన ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాలు మనం చూసినట్లయితే కేవలం 2 వాక్య భాగాలు మనం చదివాము. కానీ మొదటి తెస్సలోనిక పత్రిక, రెండవ తెస్సలోనిక పత్రిక, పేతురు రాసిన 2 పత్రికలు, ఈ 4 పత్రికలను కూడా క్లుప్తంగా మనం చూస్తానికి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 4 పత్రికలు కాకుండానే బైబిల్ మొత్తంలో కూడా నిరీక్షణ గురించి చాలా చక్కగా వర్ణించడానికి చూస్తాం. దిస్ 4 ఎపిసోడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఎపిసోడ్స్
ఆఫ్ హోప్, నిరీక్షణ పత్రికలుగా లేకపోతే ఎంకరేజ్మెంట్ ఎపిజల్స్గా దీన్ని పిలవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు హోప్ గురించి నాకు 2 రకాల నిరీక్షణ కనిపించింది. బైబిల్ మొత్తంలో కూడా తెస్సలోనిక పత్రిక కానీ పేతురు పత్రిక కానీ మనం చూస్తానికి ప్రయత్నం చేస్తే 2 రకాల నిరీక్షణ మనం చూస్తాం. మొదటి రకమైన నిరీక్షణ ఏమంటామంటే మృత నిరీక్షణ, డెడ్ హోప్. రెండవ నిరీక్షణ ఏంటంటే లివింగ్ హోప్, సజీవ నిరీక్షణ గురించి బైబిల్ మాట్లాడతానే చూస్తాం. సో మొదటిగా మృతమైనటువంటి నిరీక్షణ గురించి మనం చూద్దాం. డెడ్ హోప్. చాలామంది నాకు నిరీక్షణ ఉంది అని అనుకుంటాం. మన ప్రార్థన ద్వారా, మన పాటల ద్వారా, వాక్య పఠనము ద్వారా మనం వెల్లడి చేసేది ఏంటంటే మేము నిరీక్షణ కలిగినటువంటి వారము అని మనం వెల్లడి చేస్తూ ఉంటాం. అయితే బైబిల్ చెప్పేటువంటి విషయం ఏంటి అంటే నిరీక్షణలో కూడా మృతమైన నిరీక్షణ ఉంది. ఆ మృతమైనటువంటి నిరీక్షణ కలిగిన వారిలో ఉండే లక్షణాలు ఏంటి అనేటువంటి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 40వ వచనం వరకు కూడా 45వ వచనం వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుత సిట్యువేషన్ ఏంటి అని అంటే ఈ క్రైస్తవులుగా సంఘముగా మనం లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వీఆర్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లార్డ్స్ రిటర్న్. ఈ దినాల్లో యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి వస్తున్నాడు అనేటువంటి ధ్యాస క్రైస్తవులకు లేదు. మన ధ్యాస ఎంతసేపు కూడా లోకం మీద స్థిరం అయిపోయింది. ఎంతసేపు కూడా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా సంరక్షించబడాలి, ఎలా భద్రంగా ఉండాలి, ఎలా ఎదగాలి, వీటి మీద మన ధ్యాస అనేటువంటిది ఉండిపోయింది. కానీ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారు వస్తున్నాడు అనేటువంటి ఆలోచన కూడా ఈ దినాల్లో కరువవటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇటీవల ఒక చిన్న సర్వే జరిగింది ఒక యవనస్తుల గుంపు ద్వారా. ఏంటి సర్వే అని అంటే లాక్డౌన్ పీరియడ్లో విచ్చలవిడిగా వాక్యాలు అనేటువంటిది మనం చూస్తాం. మామూలుగా సమృద్ధితో వాక్యాలు అనేటువంటిది మనం చూస్తాం. ఆ సమృద్ధి కలిగినటువంటి వాక్యాల్లో 90% దేని గురించి మాట్లాడినారంటే మన భద్రంగా ఉండాలి, మన క్షేమంగా ఉండాలి, మనం కాపాడబడాలి, ఈ వాక్యాలు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు రానై ఉన్నాడు, సిద్ధపడండి అనేటువంటి వాక్యాలు చాలా తక్కువ. వీ వాంట్ టు బి ప్రొటెక్టెడ్ బట్ నాట్ టు బి ప్రిపేర్డ్. మనము భద్రపరచబడాలనుకుంటాం కానీ సిద్ధపడాలనుకోం. అది ప్రస్తుత క్రైస్తవం యొక్క దౌర్భాగ్యం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు మృత నిరీక్షణలో 3 లక్షణాలు ఉన్నాయి అని యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేయటం అనేది మనం చూస్తాం. 45వ వచనం, అయితే ఆ దాసుడు తన యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. మొదటి లక్షణము మృత నిరీక్షణలో ఉండేది ఏంటంటే ఇగ్నోరెన్స్ లేక ఇన్సానిటీ, ఫూలిష్నెస్, నెగ్లిజెన్స్, అశ్రద్ధ, అజ్ఞానము అనేటువంటిది మనం చూస్తాం. ఈ వ్యక్తికి తెలియదని కాదు, దాసుడికి తెలుసు తన యజమానుడు వస్తాడని. కానీ యజమానుడు రావటానికి ఆలస్యం అయిద్దిలే, ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం కదా, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కదా, తరతరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, మా ముత్తాతలు వెళ్ళిపోతూ ఉన్నారు, మా పితరులు చెప్పారు, మేము కూడా చూసాం, ఆలస్యం అయిద్దిలే అని అనుకొని చేస్తున్న పని ఏంటంటే తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఆ దాసుని దండించడం అనేది మనం చూస్తున్నాం. నేటి దిన క్రైస్తవ జనాంగము కూడా వీఆర్ లివింగ్ ఇన్ ఇగ్నోరెన్స్, వీఆర్ లివింగ్ ఇన్ ఇన్సానిటీ. ఆ యొక్క అవివేకముతో, అజ్ఞానముతో, అశ్రద్ధతో క్రైస్తవ జీవితాలు ఉండటం అనేటువంటిది ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులుగా మనం చూస్తాం. ఎంతసేపు తిండి మీద, ఎంతసేపు తాగటం మీద, ఎంజాయ్మెంట్ మీద, వీటి మీద, ఆహ్లాదం మీద మన బతుకులు కట్టబడుతూ ఉన్నాయి. మనుషుల్ని బయట చూస్తున్నప్పుడు, విశ్వాసుల్ని బయట చూస్తున్నప్పుడు పెద్ద వ్యత్యాసం లేదు. అలానే తింటూ ఉన్నాం, అలానే తాగుతూ ఉన్నాం, అలానే బతుకుతూ ఉన్నాం, అలాగనే ఎంజాయ్ చేస్తున్నాం. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవత్వంలో ఆ వ్యత్యాసం అనేటువంటి లేనప్పుడు నిన్ను అవివేకి అని అనాలా, జ్ఞాని అని అనాలా, బుద్ధిహీనుడు అని అనాలా, ఏమనాలి? అందుకని ఒక వ్యక్తి చాలా చక్కగా అంటాడు, ఇన్ఫర్మేషన్ మైనస్ అప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫూలిష్నెస్. సమాచారం అయితే ఉంది, తెలివైతే ఉంది, జ్ఞానం అయితే లభించింది, కానీ దాన్ని పాటించకపోతే నాకు మించిన బుద్ధిహీనుడు లేదు, నాకు మించిన. సో వీఆర్ లివింగ్ ఇన్ అ ఫూలిష్ క్రిస్టియానిటీ అని చెప్పడానికి కూడా సందేహించాల్సిన పని లేదు. సో అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు,
వాళ్ళకి తెలుసు, తెలిసినా సరే ఆలస్యం అయిద్దిలే అని పక్కన పెట్టారు. రెండో రకమైన మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసు, దేవుని ఇష్టం ఏంటో తెలుసు, తెలిసి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా జీవించడం, వాళ్ళ ఆలోచన ప్రకారంగా జీవించడం ఈ దినాల్లో కూడా చాలా మటుకు క్రైస్తవులు చేసేటువంటి పని అదే. దేవుని చిత్తం మనకు తెలుసు, దేవుని వాక్యం మనకు తెలుసు, ఎలా ఉండకూడదో మనకు తెలుసు, ఎలా ఉండాలో మనకు తెలుసు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో మనకు తెలుసు. కానీ అలా మనం ఉండం, అలా మనం చేయటానికి ముందుకు రాం. వాళ్ళని ఇగ్నోరెంట్ పీపుల్ అని అంటారు, వాళ్ళని ఫూలిష్ పీపుల్. అట్టి వారు మృతమైన నిరీక్షణలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తాం. అది మొదటిది. రెండవది మనం చూస్తానికి ప్రయత్నం చేస్తే 48వ వచనంలో, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. రెండో రకమైన వ్యక్తులు అంటే ఐడిల్నెస్ అంటే సోమరితనం, చేయవలసినటువంటి చేయక కాముగా కూర్చోవటం. ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ సోమరితనం అనేటువంటిది చాలామందికి వచ్చేస్తాం. ఆత్మీయ సోమరితనం అంటే, సోమరితనం అనే పదాన్ని ఎలా వాడతామంటే తినటం, తాగటం, పడుకోవటం, లేగటం, ఇంతకు మించి ఏం లేదు. సో ఆత్మీయ సోమరితనం అంటే ఏంటంటే లెగటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం వినటం, మళ్ళీ పడుకోవటం, ఇంతకు మించి ఏం లేదు. అంటే వి వోంట్ కమ్ ఫార్వర్డ్ టు ప్రాక్టీస్ ఇట్. దాన్ని చేయటానికి, దేవుని కోసం ఏదైనా క్రియారూపం చేయటానికి ముందుకు రావటం అనేటువంటిది చాలా తక్కువ. ఇన్ఎఫెక్టివ్ క్రిస్టియానిటీ, ప్రభావితములైనటువంటి క్రైస్తవులు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఆది సంఘాన్ని మీరు చూస్తే ఒక క్రైస్తవుడు పొరపాటున రోడ్డు మీద వెళ్తే అన్యులకి భయపడేవారు. ఎందుకంటే అతనితో మాట్లాడితే మేము మారిపోతామేమో. కానీ ఈ దినాన క్రైస్తవులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే పెద్ద పట్టింపేం లేదు, ఎందుకంటే ఆ ప్రభావం మనలో లేదు కాబట్టి. అటువంటి ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఈ దినాల్లో జీవించడం అనేది మనం చూస్తాం. సో దట్ సెకండ్ థింగ్. మూడవది మృత నిరీక్షణలో మనం చూసేది ఏంటి అని అంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. సో మూడోది మనం చూసేది ఏంటంటే ఇన్సెక్యూరిటీ. మృతమైన నిరీక్షణలో ఇన్సెక్యూరిటీ అంటే భద్రత ఉండదేమో అనేటువంటి భయం. ఇక్కడ తెస్సలోనిక సంఘాన్ని మనం చూస్తే ప్రభు వస్తాడు అని వాళ్ళకి తెలుసు, కానీ పరిస్థితులు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు, పర్సిక్యూషన్, శ్రమలు ఎదుగుతూ ఉన్నప్పుడు వారు భయపడుతూ ఉన్నారు, వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. దే ఆర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్. ఆ భయం యొక్క గ్రిప్లోకి వాళ్ళు వెళ్ళటం అనేటువంటి మనం చూస్తాం. కానీ పౌలు గారు అంటూ ఉన్నది ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడదు. నిరీక్షణలో ఉండేది ఏంటంటే దుఃఖం అనేటువంటిది ఉండదు. కానీ ఈ రోజుట్లో మనం చూస్తూ ఉంటే ఈ కోవిడ్-19లో కూడా చాలామంది భయక్రాంతులు అయిపోయాయి. ఆ గుండెలో దడ అనేటువంటిది, ఎవరైనా చచ్చిపోయారు అనగానే ఒకలాంటి దడ రావటం అనేది కూడా చూస్తాం. వి ప్రీచ్, వి ప్రే అంటే ప్రార్థన చేస్తాం, వాక్యం బోధిస్తాం, వాక్యం చదువుతాం, కానీ దాంట్లోకి వచ్చేసరికి దాని గుండా వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే నిరీక్షణ వెళ్ళిపోయి భయక్రాంతులు అవ్వటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఫ్యూనరల్ సర్వీసెస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఈ పాటను పాడుతూ ఉంటాం, పరదేశంలో ప్రియులారా అనే పాటను పాడతారు. కానీ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఫ్యూనరల్ సర్వీస్లోనే పాట పాడారు? మరణం గురించి ఇది రాయలేదే, మరణం గురించి దాంట్లో లేదే, మరి ఎందుకు ఈ పాట అప్పుడే పాడాలి? ఇంట్లో కూడా పాట పెడుతూ ఉన్నప్పుడు పెట్టనిరు నన్ను, ఎందుకంటే ఒకలాంటి భయం, ఒకలాంటి ఆందోళన. ఆ పాట వినగానే ఒక మరణము అనేటువంటి, అంటే సో సాడ్ థింగ్ ఏంటి అని అంటే, మరణానికి కొన్ని పాటలు మనం అప్పగించేస్తాం, అవి సంఘంలో మనం పాడం, కానీ దాంట్లో ఉన్నటువంటి పరమార్థం, దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం చూస్తే ఎంతో గంభీరమైనటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు క్రైస్తవులుగా వాడేటువంటి పదం ఏంటంటే ఐ లాస్ట్ హోప్, నాకు నిరీక్షణ పోయిందండి, నాకు ఆశ పోయిందండి అని క్రైస్తవులు వాడుతూ ఉంటారు. బట్ ఇట్స్ అ షేమ్ ఆన్ us to use that word. అటువంటి పదము నిరీక్షణ కలిగిన క్రైస్తవులాగా వాడటం అనేటువంటిది మనకు సిగ్గుచేటు. ఎందుకనంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ హోప్. నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవుల వల్ల జీవిస్తున్నప్పుడు భయం వచ్చినప్పుడు నిరీక్షణ లేదండి, ఆశలు పోయినాయండి, ఆశలు అనగారినాయండి, చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటాం. కానీ ఫర్ అ బిలీవర్ ఇట్స్ నాట్ ద థింగ్. ఒక విశ్వాసికి అది సరి అయినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఏమైపోయిందంటే అనవసరమైన వాటి కోసం భయపడుతూ ఉన్నాం, కానీ నిజంగా దేవుని కొరకు భయపడతాం అనేటువంటి జరగట్ల. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం
మనం చూసినట్లయితే దేవుడు ప్రతి క్రియ చొప్పున ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి భయముతో నడుచుకోండి. బట్ మనం చేసే పని ఏంటంటే పరిస్థితులకు భయపడతాం, లేదా పలానా మరణానికి భయపడతాం. బట్ వి నెవర్ ఫియర్ గాడ్. ఐ థింక్ చాలాసార్లు నాకు అనిపించేది ఏంటంటే నాట్ ఈవెన్ ఎ పించ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవుల్లో కొంచెం భయం కూడా, అరే దేవుడు వస్తాడు, నా ప్రతి క్రియకు జీతం ఇస్తాడు, నేను చేసే ప్రతి క్రియకు కూడా దేవుడు ఖచ్చితంగా నేను జవాబుదారినై ఉన్నాను అనేటువంటి కొంచెం భయం కూడా క్రైస్తవ్యంలో ఇది అలా కనిపిస్తుంది అనేటువంటిది మనం చూడండి. చాలాసార్లు ఆ ఫ్యూనరల్ సర్వీసెస్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే మనం పాతి పెడుతున్నటువంటి వ్యక్తి మరణించడం నాకు తెలియదు, కానీ పాతి పెడుతున్నటువంటి మనం మాత్రం మరణించిన వాళ్ళమే. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ లివింగ్ హోప్. మనకి ఆ మృత నిరీక్షణతో మనం జీవించడం అనేటువంటిది చూస్తాం. సో దట్స్ ఫస్ట్ థింగ్, అది మృతమైనటువంటి నిరీక్షణ. అయితే సజీవ నిరీక్షణ దగ్గరకు వచ్చినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో జీవముతో కూడిన నిరీక్షణ అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటిది అని అక్కడ పేతురు గారు వర్ణించడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ మన నిరీక్షణ, ఎందుకని దాని మీద మన నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటిది మనం చూస్తానికి ప్రయత్నం చేస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 18వ వచనం ఈ రెండు కూడా పక్కన పెట్టుకొని మనం చూస్తే 13వ వచనం ఇట్ బిగిన్స్ విత్ కన్ఫ్యూజన్, 18వ వచనం ఇట్ ఎండ్స్ విత్ కంఫర్ట్. అక్కడ సందిగ్ధంతో మొదలవటాన్ని మనం చూస్తాం, ఇక్కడ ఆదరణతో ముగించబడటం అనేటువంటిది చూస్తాం. ఇట్ బిగిన్స్ విత్ బ్యారన్నెస్, ఎండ్స్ విత్ బ్లెస్సెడ్నెస్. అక్కడ ఉన్నటువంటి ఒక వాడబారినటువంటి జీవితాన్ని మనం చూస్తే, నిస్సారమైన జీవితాన్ని చూస్తే ఎండింగ్లోకి వచ్చేసరికి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇట్ బిగిన్స్ విత్ గ్రేవ్ బట్ ఇట్ ఎండ్స్ విత్ గ్లోరిఫికేషన్. అక్కడ సమాధితో ప్రారంభం అవుతూ ఉంటే 18వ వచనంలోకి వస్తే అక్కడ మనం చూసేది మహిమను మనం చూస్తూ ఉన్నాం. సో మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు దీని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాలంటే దాన్ని ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అని అంటాం. సంఘం యొక్క ఎత్తబడుట. సో ర్యాప్చర్ అనేటువంటి పదము బైబిల్లో మనకు కనిపించదు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లాటిన్ భాషలో 4వ అధ్యాయం 17వ వచనంలో దాన్ని వాడారు. దాన్ని ర్యాపియో అని అంటారు, అంటే ర్యాప్చర్ అని లాటిన్ భాషలో వాడటం జరిగేది. గ్రీకు భాషలో కూడా దీన్ని 14 సార్లు నూతన నిబంధనలో వాడారు. దాన్ని ఏమంటారంటే హర్పిట్జో అని అంటారు. హర్పిట్జో అంటే దానికి అర్థం ఏంటంటే 3 అర్థాలు ఉన్నాయి. ర్యాప్చర్ అనే పదానికి 3 అర్థాలు ఉంటాయి. ఆ 3 అర్థాల్లో నుంచి ఎందుకు ఎత్తబడుట అనేది మనం పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది మనం చూస్తాం ప్రయత్నం చేస్తే టు క్యారీ ఆఫ్ బై ఫోర్స్ అంటే రోడ్డు మీద వెళ్తా ఉన్నాను, వెనకాల అతి వేగంతో ఒక లారీ వస్తూ ఉంది, దానికి బ్రేకులు పనిచేయట్లేదు, ఒకవేళ నన్ను కొడితే మాత్రం అక్కడిక్కడ మరణించాలి, ఇంకొక 1 సెకండ్లో నన్ను గుద్దిద్ది అన్నప్పుడు సడన్గా ఒకరు వచ్చి నన్ను బయటికి పక్కకి లాగేస్తే దాన్ని ర్యాప్చర్ అని అంటారు. అంటే లోకం మీదకి ఉపద్రవం రాబోతుంది, లోకం మీదకి మహాశ్రమ రాబోతూ ఉంది. ఇప్పుడు మనం కరోనాని చూస్తూ ఉంటే ఊరికే భయపడిపోతూ ఉన్నాం. ఒక్క కరోనాకే ప్రపంచం మొత్తం కూడా తలదిల్లైతే ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే 7 సంవత్సరాలు కఠిన శ్రమలు భూమి మీద ఉండబోతూ ఉన్నాయి. రాజ్యం మీద రాజ్యము, మరణం మీద మరణం, వ్యాధి మీద వ్యాధి, ఒక దాని నుంచి తేలుకునేలోపు ఇంకొకటి. అస్సలకి మనిషికి నిరీక్షణ కానీ ఎక్కడ కూడా ఉండకుండా మరణించాలన్నా సరే మరణం దొరకదంట, సూసైడ్ చేసుకున్నా సరే మరణం. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మహాశ్రమల కాలము రాబోతూ ఉంది. దానిలో నుండి నేను వెళ్తూ ఉండగా సడన్గా నన్ను బయటికి లాగేస్తే దాన్ని ర్యాప్చర్ అని అంటారు. అందుకనే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మనం ఉగ్రత కొరకు నియమింపబడలేదు కానీ రక్షణ పొందటానికి మనం నియమింపబడ్డాం. సో వై ర్యాప్చర్ అని అంటే టు రెస్క్యూ అస్ ఫ్రమ్ అప్కమింగ్ వ్రాత్ ఆఫ్ గాడ్. రాబోయేటువంటి దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడటానికి ఈ యొక్క ర్యాప్చర్ అనేటువంటిది ఉంది అని అర్థం ఇస్తుంది. రెండవది మనం చూస్తానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఇంకొక అర్థం వచ్చేది ఏంటంటే టు క్లెయిమ్ వన్ సెల్ఫ్ ఈగర్లీ. అంటే ఒక స్వాస్థ్యం ఉందంట ఒక ఆయనకి, ఎప్పుడు వెళ్ళి నా యొక్క వస్తువుని నేను తీసుకోవాలా, ఎప్పుడు వెళ్ళి దాన్ని నేను స్వాధీనపరచుకోవాలా అని ఒక ఆయన ఆతృత పడుతున్నటువంటి పిక్చర్, దృశ్యం మనకి కనిపిస్తూ ఉంది. సో దేవుని స్వాస్థ్యం ఎవరు అంటే మనమే. సో మనల్ని ఎప్పుడు తీసుకెళ్లాలా, ఎప్పుడు తన సొత్తుగా చేసుకోవాలా, ఎప్పుడు ఆయనలో కలుపుకోవాలా, ఎప్పుడు మనతో సహవాసం చేయాలా, ఎప్పుడు తన మహిమను మనకి ఇవ్వాలా, ఎప్పుడు మనకి విశ్రాంతిని
ఇవ్వాలి అని దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. సో రెండవది, ఇట్ రెస్టోర్స్. ర్యాప్చర్ చేసేటువంటి పని ఏంటంటే పునరుద్ధరించడం అనేటువంటిది మనం చూస్తాం. ఏ దృశ్యం అయితే దేవుని స్వరూపం అయితే మనం కోల్పోయామో మరలా ఆ స్వరూపంలోకి మార్చబడుతున్నాం. ఏ మహిమనైతే మనం కోల్పోయామో మరలా ఆ మహిమలోకి మనం మార్చబడతాం. ఏ బాధల్లో అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఆ బాధల నుంచి విముక్తి పొంది విశ్రాంతిలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత ఏడ్పు ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. పర్ఫెక్ట్ రెస్ట్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సో దట్స్ ద సెకండ్ ప్రామిస్ వి గెట్ ఫ్రమ్ ర్యాప్చర్. మూడవది మనం చూసినట్లయితే ఇట్ రివార్డ్స్. మన ప్రతి క్రియకు కూడా ప్రతిఫలం ఏంటని ఆయన రాబోతూ ఉన్నాడు. సో ఎప్పుడైనా సరే ప్రతిఫలము అనేటువంటిది మనం చూస్తే చాలా చక్కగా మనకు తెలుసు కదా, మనం ఏదైతే విత్తుతామో దాన్ని మనం కోస్తాం. సో క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నామో ప్రతిదీ కూడా లెక్క అప్పజెప్పవలసినటువంటి వారమే ఉన్నాం. ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి రాబోతూ ఉన్నాడు అనేటువంటి మనం చూస్తాం. కానీ ఈ దినాల్లో మనం మర్చిపోతున్నాం ఏంటి అని అంటే, మనం ఏం చేస్తున్నాం లెక్కలోకి రాదులే అని అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సీసీటీవీ ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏది లేదనుకోండి అంత జాగ్రత్త మనకు ఉండదు. బట్ వీ నీడ్ టు రియలైజ్ ద ఫ్యాక్ట్ ఏంటి అంటే, వీఆర్ అండర్ ద సీసీటీవీ ఆఫ్ గాడ్ 24/7. దేవుని యొక్క పర్యవేక్షణలో మనం ఉన్నామనేటువంటిది మనం మర్చిపోవాలి. ఏ చీకటైనా సరే, ఏ వెలుగులో, ఎక్కడ ఏ పని చేసినా మన ఆలోచన కానీ, మన క్రియ కానీ, మన మాట కానీ ప్రతిదీ కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడనేటువంటిది, మన రహస్య పాపంలో దేవుడు బట్టబయలు చేస్తాడనేటువంటిది ఈ దినాల్లో క్రైస్తవులు మర్చిపోయి విచ్చలవిడిగా పాపాలు చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషులకు తెలియకుండా దాచిపెడుతున్నాము అని చాలామంది విర్రవీగుతూ ఉంటారు. కానీ ఒకానొక దినమున సంఘము మొదలుకొని సంఘం అంతం వరకు కూడా, అంటే పేతురు గారితో మొదలుకొని పౌలు గారితో మొదలుకొని ఎంతమంది అయితే ఉన్నారో వారందరి ముందు దేవుడు నన్ను లేపి నా జీవితాన్ని జీవించినటువంటి కాలాన్ని 3D సినిమాలో HD క్వాలిటీలో ఒకవేళ మధ్యాకాశంలో చూపించినట్లయితే నా పరువు ఏం గాను, మొహం ఏడబెట్టుకోవాలి. అంటే వీ నీడ్ టు లివ్ ఇన్ అ కాన్షియస్ that we are accountable to God. దేవునికి మన లెక్క అప్పచెప్పాలి ప్రతి క్రియను బట్టి, ప్రతి తలంపును బట్టి అనేటువంటి ఆలోచనలో నేటి దిన క్రైస్తవులు జీవించలేకపోవటం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని రాకడ ఎప్పుడైనా రావచ్చు. ఎత్తబడటానికి, దేవుని భూమి మీద రావటానికి సమయం ఉందేమో, అంటే సూచనలు ఉన్నాయేమో, కానీ సంఘం మధ్యాకాశంకి వెళ్ళటానికి మాత్రం సూచనలు అనేటువంటి లేవు. వేదాంత పండితులు రెండో రాకని 2 భాగాలు చేస్తారు. మొదటిది ఎత్తబడటం అని అంటారు, రెండవది భూమి మీదకి రావటం అని అంటారు. ఎత్తబడటానికి సూచనలు అనేటువంటిది లేవు, సైన్స్ అనేటువంటిది లేవు. ఇట్స్ ఎ సడన్ ఈవెంట్, ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఈవెంట్. హఠాత్తుగా అందరూ నెమ్మదిగా ఉంది అని అనుకుంటారు, కానీ హఠాత్తుగా వచ్చింది. కానీ ప్రభు భూమి మీదకి రావటానికి మాత్రం 7 సంవత్సరాలు సూచనలు అనేటువంటివి మనం చూస్తాం. కాబట్టి సంఘము ఎత్తబడటానికి సూచనలు లేవు, సంఘము ఎత్తబడటానికి సమయం అనేటువంటి లేదు. వీ నీడ్ టు బి కాషియస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం చూసి మృత నిరీక్షణ అంటే ఏంటి, తర్వాత ర్యాప్చర్ వల్ల మనకు వచ్చేటువంటి ఆ యొక్క లాభాలు ఏంటి, చివరిగా మనం చూసినట్లయితే ప్రభువు రానే ఉన్నాడు, సంఘం ఎత్తబడతా ఉంది. ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉంటానా లేదా అని నాకు ఎలా అర్థమైంది అంటే, నాలో 3 లక్షణాలు ఉంటే నాకు అర్థమైంది. ఆ 3 లక్షణాలు లేవనుకోండి నేను ఇక్కడే ఉంటాను, నరక పాత్రుని అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడనంటే, when it comes to belief in the Lord's return, there are 2 kinds of Christians, gazers and goers. క్రీస్తు యొక్క రాకడకు దగ్గరకు వచ్చేసరికి 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒకళ్ళు అక్కడే నిలబడి చూసేవారు, ఇంకొకరేమో నాకెందుకులే అని పోయేవారు. అయితే ఒక క్రైస్తవునిగా ఎలా ఉండాలంటే, అక్కడే ఉండి చూస్తూ నడిచేటువంటి వాడుగా, అంటే క్రీస్తు వైపు చూస్తూ నడిచేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. కాబట్టి ఒక క్రైస్తవునిగా నా నిరీక్షణ ఒకవేళ సజీవమైందైతే నాలో 3 లక్షణాలు ఉండాలి. మొదటిది మనం చూసినట్లయితే లుక్ ఫార్వర్డ్. ముందు మనం చూడాలి, లేకపోతే లుకప్, పైకి మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు లూకా రాసిన సువార్తలో ఆ యొక్క 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే,
దాసుడు వస్తాడు. దాసుడు యజమాని కొరకు ఎదురు చూడాలి. సో క్రైస్తవునికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఎదురుచూపు. కానీ మనకి ఎటువంటి జీవితాన్ని చాలా మట్టుకు జీవిస్తున్నామంటే వీఆర్ నాట్ లుకింగ్ హెవెన్ వర్డ్, వీఆర్ లుకింగ్ టు డౌన్ వర్డ్. ఈ కింద వాటిని మనం చూస్తాం కానీ పైన ఉన్నటువంటి వాటిని మనం చూడట్లా. కానీ వన్స్ వీ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రీస్తు యొక్క రక్షణ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా చూపు ఉండాల్సింది కింద కాదు, పైన. ఆయన ఎప్పుడు వస్తాడనేటువంటిది నేను గమనిస్తూ ఉండాలి. ఒక ఉదాహరణకు చెప్పాలంటే తల్లికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కుమారుడు అమెరికా నుంచి ఒక 2 రోజుల్లో వస్తున్నాడు, చాలా కాలం అయిపోయిందని. సో తల్లి చేసే పని ఏంటంటే ఆడికి నచ్చిన కూర, ఆడికి నచ్చిన వంటలు అన్నీ కూడా చేసి పెడతా ఉంటారు. పలానా 10 గంటలకి పిల్లోడు వస్తున్నాడంటే పొద్దున 7 గంటల నుంచి రెడీగా ఉంటుంది. ఎప్పుడు వస్తాడా, ఏ హారన్ వినిపించినా పిల్లోడు వచ్చాడేమో, ఏ శబ్దం వినిపించినా వచ్చాడేమో. సో దాన్ని ఎదురుచూపు అని అంటారు. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అంటే అక్కడే గుమ్మం దగ్గర కూర్చొని చూస్తాం కాదు, వారి పనులు చేసుకుంటూ ఉన్న ఒక దృష్టి అనేటువంటి ఒక కన్ను దాని మీద పెట్టడాన్ని మనం చూస్తాం. ఒకవేళ ఒక చిన్న పాప ఉంది ఇంట్లో, ఆ పాపని చూసుకుంటా ఉండి ఇప్పుడే వస్తాను తల్లి భర్తతో చెప్తే ఆ భర్త పని చేసుకుంటా ఉంటాడు, ఒక కన్ను పిల్లోడి మీద పెట్టడాన్ని మనం చూస్తాం. దాని ఎదురుచూపు అని అంటాం. అంటే మన పనుల్లో మనం ఉంటాం, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం, కానీ మన నేత్రం ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలి. ఆయన వస్తాడు అనేటువంటి ఆ ఎరుకలో నేను జీవిస్తూ ఉండాలి, ఆ ఎదురు చూపులో నేను జీవిస్తూ ఉండాలి. ఆ పాట చాలా చక్కగా ఉంటుంది, పరదేశులము ప్రియులారా అనేటువంటి పాటను మనం చూస్తూ ఉంటే మన పురం ఇది కాదు, ఈ ధరయందు ఉన్నటువంటి పురము స్థిరము కాదు. ఈ లోకంలో ఎలా వచ్చామో అలానే పోతాం, ఏది కూడా పట్టుకొని పోము. యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే స్థిరము, పరలోకమే మన పురము. కాబట్టి పరదేశుల వలె ఈ లోకంలో జీవించండి. బండి మీద కారులో వెళ్తూ ఉన్నప్పుడు యాత్రికుడిగా నచ్చింది అని ఆ యొక్క స్థలంలో మనం అక్కడ ఇల్లు కట్టుకుని ఉండం, మనం జస్ట్ దాన్ని వీక్షించుకుంటూ వెళ్తూ ఉంటాం. సో క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. లోకం అనేటువంటిది జస్ట్ ఒక టూరిజంకి వచ్చాం మనం. వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడే నేను స్థిరపడిపోతానంటే నేను విశ్వాసంగా. సో యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవ నిరీక్షణలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటి అని అంటే నా యొక్క జీవితము అక్కడ ఉండబోతూ ఉంది అని దాని కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. ఒక ఆయన జేమ్స్ మిల్టన్ అనేటువంటి వ్యక్తి, ఆయన సండే స్కూల్ పరిచయం చేస్తూ ఉండేవాడు. అయితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 14 సంవత్సరాల అమ్మాయి, బట్టలు చిరిగిపోయి తండ్రేమో బాగా మందు కొడుతూ ఉంటాడు. సో అమ్మాయిని చేరదీసి అమ్మాయిని సండే స్కూల్లో పెట్టి రోజు కూడా బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే ఆయనకున్న అలవాటు అటెండెన్స్ తీసుకుంటాడు, పేరు పిలిచినప్పుడు ఎస్ సార్ అని చెప్పాలి. అయితే ఆమె ఆ రోజు ప్రజెంట్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయిపోయేసరికి ఆయనకు ఆ రోజు ఒక థాట్ వచ్చిందంట, దేవుడు కూడా నన్ను పిలిస్తే ఒకవేళ నేను ప్రజెంట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది అని అనుకొని దీని మీద ఒక పాట పాడాలంటే పాటలు దొరకలేదు. కాబట్టి నేనే పాట రాస్తే బాగుండు అని అనుకొని వెళ్తూ ఉంటే అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి ఇంటికి వెళ్తే అమ్మాయి చచ్చిపోయింది అక్కడ. సో అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి బాగా ఏడుస్తూ వస్తే భార్య ఏమైందండి అని అడిగితే మాట్లాడాల. అక్కడ కూర్చొని ఒక చక్కని పాట రాశాడు. ఆ పాట ఈరోజు కూడా 14 భాషల్లో ఉండటాన్ని మనం చూస్తాం. మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 497వ పాట, వెన్ ద రోల్ ఈస్ కాల్డ్ అప్ యాండర్ ఐ విల్ బి దేర్. అంత్య దినమందు దూత బూరలూదుచుండగా నేను కూడా అక్కడ ఉందును. అంటే ఈరోజు దేవుడు ఒకవేళ నా పేరు పిలిస్తే, దేవుడు ఒకవేళ వస్తే నేను అక్కడ ఉంటానా? నేను ఆ గుంపులో ఉంటానా? ఎత్తబడేటువంటి గుంపులో ఉంటానా? ఆ ఎదురుచూపు నాకుందా? ఆ నిరీక్షణ నాకుందా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం చూసినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా అంటాడు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు మీరు కనిపెట్టుచూ ఉండగా మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. మొదటిది లుకప్, రెండవది లివ్ ప్యూర్లీ. పవిత్రంగా ఈ లోకంలో మనం జీవించాలి. తెలిసిందే కదండి అని అనుకుంటాం, కానీ పవిత్రత అనేటువంటి దానికి అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలి అనేటువంటి మనం చూస్తాం. ఏదైనా సరే మనం కొనాలంటే మనకి బెస్ట్ థింగ్ మనకు కావాలి. ఎవరైనా మనల్ని వివాహం చేసుకోవాలంటే, ఉద్యోగంలోకి తీసుకోవాలంటే క్వాలిఫికేషన్ మనకు కావాలి. మరి దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే, దేవుడు మనల్ని హత్తుకోవాలంటే, ఎత్తబడేటువంటి గుంపులో
నేను ఉండాలంటే, పరలోకంలో స్థితి నేను కోల్పోక ఉండాలంటే నాకు ఉండాల్సినటువంటి ఏకైక క్వాలిఫికేషన్ ఏంటి అంటే నన్ను నేను పవిత్రపరచుకోవటం. ఇట్స్ అ డైలీ ప్రాసెస్. అనుదినము కూడా నా తలంపు కానీ, నా మాటలు కానీ, నా జీవితం కానీ ఎంతవరకు దేవుని ముందు పవిత్రంగా ఉన్నాయి అనేటువంటిది నేను ఆలోచన చేసుకోవాలి. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే నానా రకములైనటువంటి అపవిత్ర జీవితాలతో మనం జీవించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒకసారి బిల్లీ గ్రాహం గారు ఒక యాక్ట్రెస్ని దర్శించడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అమ్మ దేవుడు నువ్వు తెలుసుకున్నావు కదా, మరి యేసుక్రీస్తు పరిపూర్ణంగా సమర్పించుకొని ఈ ఫీల్డ్ వదిలి బయటికి రావచ్చు కదా అని అంటే ఆమె అందంట, లేదండి ఇంకా టైం ఉంది, దాని తర్వాత వస్తానని అందంట. సో ఆయన కాఫీ తాగుతున్నప్పుడు సగం కాఫీ అయిపోయిన తర్వాత అమ్మ ఇది తాగు అని అంటే వెంటనే ఆమె కోపం వచ్చింది. ఇంత పెద్ద ప్రసంగికుడు నీకు బుద్ధి లేదా, కామన్ సెన్స్ లేదా, నువ్వు ఎంగిల్ చేసి నేనెందుకు ఎంగిల్ చేస్తా అని ఆయనని తిట్టిద్ది. అప్పుడు ఆయన లేచి వెళ్ళిపోతే ఒక మాట అంటాడు, నేను ఎంగిల్ చేసిన కాఫీ నువ్వు తాగలేకపోయావు, లోకం ఎంగిల్ చేసిన జీవితాన్ని దేవుడు ఎలా తీసుకుంటాడు? మారు మనసు పొంది దేవుని దగ్గరికి రా, లేకపోతే ఇక్కడే ఉండిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆమె తన జీవితాన్ని మార్చుకొని చక్కని గీతాల్లో ఆమె రాసి దేవునికి సాక్షిగా ఉండటాన్ని చూస్తాం. ప్రియులారా, యాజ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆర్ వి క్వాలిఫైడ్ టు బీ ఇన్ ద ర్యాప్చర్? ఆ యొక్క ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి మనకు అర్హత ఉందా? ఆ పవిత్రత మనకుందా? ఆ యొక్క కాన్షియస్ మనకుందా? అటువంటి పవిత్రమైన ఎరుకలో మనం జీవించకపోతే బతికి మనం చూస్తాం. అది రెండవది. మూడవది చివరిది, దీంతో నేను ముగిస్తాను. అక్కడ 2 పేతురు 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పేది ఏంటి? మొదటిది లుకప్, రెండవది లివ్ ప్యూర్లీ, మూడవది లేబర్ ఫర్వెంట్లీ. ప్రభు కొరకు పని చేయాలి. నిరీక్షణ నాలో పుట్టించేది ఏంటంటే, ఉదాహరణకి రోడ్డు మీదకి వెళ్తే రోజు పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దినమంతా పని చేస్తారు, ఎందుకంటే సాయంకాలం కూల్ వచ్చిద్దారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి జీతం కొరకు పని చేస్తారు. ప్రభు రానై ఉన్నాడు కాబట్టి, నా ప్రతి క్రియకు జీతం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ లోకంలో నేను ఏం చేయాలి అని అంటే అన్నిటినీ సహిస్తూ ప్రభు కొరకు పని చేయాలి. కానీ ఈ దినాల్లో మన పనులు మనం చేసుకుంటున్నాం. సహనం అనేటువంటి లేదు, ఓర్పు అనేటువంటిది లేదు. కానీ పౌలు గారు అంటారు, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈ శరీరము నశించిపోయినా సరే నాకు ఈ శ్రమలో ఆనందం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే రాబోయేటువంటి మహిమ బహు గొప్పది. ఈ శరీరం పోవచ్చేమో కానీ రాబోయేటువంటి శరీరం పోదు, రాబోయేటువంటి మహిమ పోదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభు కొరకు ఏదైనా నేను చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాను అని 2 కొరింథీ 4-5 అధ్యాయాల్లో మాట్లాడుతూ ఉంటాను. ప్రియులారా, మన జీవిత గమ్యం ఏంటి అని అంటే వీ నీడ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. అందుకని అంటాడు కదా, మాంద్యులు కాక ప్రభునందు వేరుపారిన వారే, ప్రభునందు స్థిరులుగా మన మనుగడ అనేటువంటిది ముందుకు నడిపించాలి. కానీ ఈ దినాల్లో ఈ కోవిడ్ లాంటివి చాలా పోవచ్చు. మన యేసుక్రీస్తు రాకడ రావచ్చు, మన పోకడ కూడా జరగవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏం చేస్తాం ప్రభు కొరకు ఏమైనా మనం చేస్తామా? చాలా చక్కగా పాట ఉంటుంది కదా, ఒడ్డి చేరి నీ ఎదుట ఆయన ముందు నిలబడినప్పుడు ఒట్టి చేతులతో నేను దర్శించున్నా. దేవుని దగ్గర నిలబడినప్పుడు నా జీవితంలో ఏం లేకుండా అన్ని వేస్ట్ థింగ్స్ ఉండి ఆయన ముందు నిలబడితే ఆయన ఎదుర్కొన్నప్పుడు తల దించుకోవటమే తప్ప ఆనందంతో తల ఎత్తుకోవటం అనేటువంటి జరగదు. కాబట్టి ప్రియులారా, ద లార్డ్ ఈస్ కమింగ్. దేవుడు తిరిగి రానై ఉన్నాడు. యాజ్ ఎ చర్చ్, సంఘముగా ఆ నిరీక్షణ నాకుందా? అసలు అది గుర్తుపెట్టుకొని నేను జీవిస్తూ ఉన్నాను. మన నిరీక్షణ దేనిపై ఆధారపడి? అది నీ ధనం మీదనా, అది నీ ఎడ్యుకేషన్ మీదనా, అది నీ భార్య మీదనా, పిల్లల మీదనా? ఇవన్నీ కూడా ఒక రోజు పోతాయి. కానీ ఒకటి మాత్రం పోదు. అదేంటంటే నువ్వు పోవు, దేవుడు పోదు, నిరీక్షణ పోదు. కాబట్టి మన శుభప్రదమైనటువంటి నిరీక్షణను గట్టిగా పట్టుకొని ఇహలోక జీవితంలో దాన్ని ఆలోచనలు పెట్టుకొని భయముతో జీవించాలి అని పేతురు చెప్పటం అనేటువంటి చూస్తాం. కాబట్టి ప్రిపేర్ టు మీట్ యువర్ లార్డ్. నీ ప్రభువును ఎదుర్కోవటానికి, నీ ప్రభువును దర్శించడానికి సిద్ధపడ్డావా? వీఆర్ ప్రొటెక్టెడ్. ఒకటి నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఇన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఏ కేసు కూడా క్రైస్తవులకు వచ్చినట్టుగా వార్తలు చాలా తక్కువ. వీఆర్ ఆల్ సేఫ్. మనం భద్రంగా ఉన్నాం. కాబట్టి భద్రంగా ఎలాగా ఉన్నాం కాబట్టి ఆర్ వి ప్రిపేర్డ్? ఆయన కొరకు మనం సిద్ధపడ్డామా? నిరీక్షణ కలిగినటువంటి వారి వలె సిద్ధపడుతూ ఈ లోకంలో ముందు కొనసాగాలని అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.
తండ్రి మీకు వందనాలు, చక్కని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నిరీక్ష లేని ఇతరుల వలె మేము దుఃఖపడకున్నట్లును, సోమరితనంగా ఉండకున్నట్లును, అజ్ఞానంగా ఉండకున్నట్లును మా ప్రభా పవిత్రతతో మరి తగినటువంటి పనులను మేము మీ కొరకు చేస్తూ ఈ లోకంలో మీ కొరకు ఎదురు చూసేటువంటి క్రైస్తవులుగా ముందుకు వెళ్ళేటువంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీకు ఆయాసకరమైనటువంటి ఏవైనా ఉంటే వాటిని ప్రక్కన పెట్టి మీ కొరకు జీవించేటువంటి కృప సహాయం మాకు అనుగ్రహించి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి.